నమస్తే. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. వృషభ రాశి వారందరికీ ఇప్పుడు ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో. 2025 సంవత్సరంలో ఉగాది అక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి 26 ఉగాది వరకు బాగా ఉన్న రాసుల్లో వృషభ రాశి ఒకటి. అంటే వృషభ రాశి వాళ్ళకి ప్రమోషన్ రావటం, పెళ్లిళ్ళు అవటము, పిల్లలు పుట్టడం, లేదంటే కొత్తగా ఇల్లు కట్టుకోవటము, ఇలా రకరకాలైనవి చాలా మంది H1B వీసా రావటము, గ్రీన్ కార్డ్ రావటం, ఇలా విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక మెట్టు ముందుకెక్కి చక్కగా లైఫ్లో దూసుకొని పోయే ఒక ముఖ్యమైన సంవత్సరం 2026. ఈ టైంలో మనకి ఫిబ్రవరి మంత్లో చాలా ముఖ్యమైన ఆస్ట్రాలజికల్గా కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. అవి మీకు చెప్తే తదనుగుణంగా మీరు రెమెడీస్ అవన్నీ చేసుకుంటే ఇంకా లైఫ్లో మీరు 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఇది మనకి శుక్ర మూఢం అనేది అయిపోతుంది 13వ తారీఖు నుంచి. అక్కడ నుంచి మనకి వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు, ముహూర్తాలు అన్ని స్టార్ట్ అయిపోతుంది. గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, పెళ్లిళ్ళు అవన్నీ జరుగుతూ ఉంటాయి. మోస్ట్ చాలా ఇంపార్టెంట్ పంచగ్రహ కూటమి 17వ తారీఖు 18వ తారీఖు జరుగుతూ ఉంది. 5 గ్రహాలు ఒకే రాశిలో కలిసి ఉండటంతో మనకున్న ఎనర్జీలో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క ప్రభావం ముందు 15 రోజులు, తర్వాత 15 రోజులు ఉంటుంది అని మనకి శాస్త్రాలు వివరించడం జరిగింది. ఈ రాశి వాళ్ళకి ఈ యొక్క ఇన్ని విధాలుగా ఉన్న మంచి ముఖ్యమైన విషయంలో ఈ టైంలో మీకు ఈ మంత్ ఎలా ఉండబోతుంది, ఏ పరిహారాలు చేసుకుంటే ఎలా ఉంటారు అని చెప్పేసి ప్రయత్నం మనం చేద్దాం. ముందుగా గణపతి మనందరికీ ఆశీర్వాదం ఇవ్వాలి, బుద్ధి చక్కగా పనిచేయాలి. అవకాశాలు, రెండోది అవమానాలు లేదా ప్రలోభానికి గురయ్యే అవకాశాలు రెండు ఒకేలాగా ఉంటాయి. మనకి ఆపర్చునిటీ అనుకోవచ్చు, ట్రాప్ అని కూడా అనుకోవచ్చు. మనకు ఒక అవకాశం ఇస్తున్నారు అనుకోవచ్చు, మనల్ని చక్కగా వాళ్ళకి ముగ్గులోకి దింపుతున్నారు. మనకి ఆశ చూపించి ఎరవేసి ఏదో మనల్ని పట్టుకోవాలని చూస్తున్నారని కూడా మనం అనుకోవచ్చు. రెండు ఒకేలాగా ఉంటాయి. మనకు ఐడియా ఉండదు. ఎలా తెలుస్తుంది ఆ విషయం అంటే, మనం గణపతిని కనుక ప్రార్థన చేస్తే ఆ విజ్డమ్, ఇంటెలిజెంట్, బుద్ధి చక్కగా పనిచేసి ఏది నిజము ఏది అబద్ధము అని మనం కనిపెట్టగలిగి నిజం దాన్ని మాత్రమే మనం చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి గణపతిని మనం పూజ చేయాలి. రెండోది స్వర్ణలక్ష్మి అమ్మవారిని మనం ధ్యానం చేయాలి. ఎందుకు అంటే మనకి బ్రహ్మ జ్ఞానం, రాజ్యం దేహి ధనం దేహి. మా అమ్మవారిని ఏమంటారంటే పరబ్రహ్మ స్వరూపిణి అంటారు. ఏంటి పరబ్రహ్మ స్వరూపిణి అంటే మనలో హ్యాపీగా ఉండటం. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టవచ్చు, లేదంటే కొన్నిసార్లు మనకు అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉండవచ్చు. బట్ ఏదున్నా కానీ మనం ఎప్పుడు నిరంతరంగా హ్యాపీగా అందంగా ఉండి ఎంజాయ్ చేయటాన్ని పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. అయితే ఈ అమ్మవారు మనకి పరబ్రహ్మ తత్వాన్ని ఇస్తూనే మనందరికీ రాజ్యాధికారం, రాజ్యం దేహి ఇవ్వాలని ప్రతి ఒక్కళ్ళు మేనేజరు, సి లెవెల్ పొజిషన్, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ పొజిషన్లు, రాజకీయ నాయకత్వంలో ఉన్న వాళ్ళు సొంత బిజినెస్లు చేసి 10 మందిని పోషించడానికి కావాల్సిన రాజ్యాధికారాన్ని, ఆ కమాండింగ్ పవర్ని, ఆ యొక్క మన మాటకి విలువని పెంచుతుంటే పాటు ధనం దేహి, విపరీతమైన ధనం మన అందరికి ఇవ్వాలి. ఇంటి నిండా ధనం ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా ధనం ఉండాలి, ఎవరితో మాట్లాడినా ఎవరితో పని చేసుకున్న వాళ్ళ దగ్గర విపరీతంగా ధనం ఉండాలని, అంత ధనం ఇచ్చే ప్రవాహం మనకు అమ్మవారి ఇవ్వాలని, ఫైనల్గా సర్వకామార్థ సిద్ధి, మనం ఏది అనుకున్న ఆ పని నిమిషాల్లో సిద్ధించుకొని చక్కగా జీవితంలో ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. విషయానికి వస్తే ఎలాంటి విషయాలు మీ లైఫ్లో ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రభావితం గురైన అవకాశం ఉంటుంది, ఎలాంటి రెమెడీస్ చేస్తే వాటి నుంచి మీరు ఇంకా 10 రెట్ల ముందుకెళ్ళే అవకాశం ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే క్రియాఫలం దేహ సౌఖ్యం కలహం అంటారు. అంటే ఈ టైంలో మీరు ఏదైనా కనుక పని చేస్తే చక్కగా మీకు కలిసి వస్తుంది. రెండోది సౌఖ్యం, ఆల్రౌండ్గా మీరు దేహ సౌఖ్యం, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అయితే ఒక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు లేడీస్ అయితే జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఆఫీసుల్లో కానీ ఇంట్లో కానీ గమనించుకోవాలి. అయితే ఇక పంచగ్రహ కూటమి వీళ్ళకి ఏ విధంగా ఇంపాక్ట్ చూపించబోతుందంటే 10వ స్థానాన్ని ఇంపాక్ట్ చూపించబోతుంది. అంటే మీకున్న కెరియరు, అధికారము, పవరు, తర్వాత మీ డే టు డే వర్క్, వీటికి సంబంధించి పదవి, ప్రమోషన్స్, ఇట్లాంటి వ్యవహారాల్లో మీకు ఎక్కువగా ప్రభావం చూపించబోతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ పంచగ్రహ కూటమి, అదేవిధంగా సూర్యుడు కూడా మీకు 10th హౌస్లో ఉండటంతో ఓవరాల్గా ఎలా ఉంటుందంటే వర్క్లో చాలా ఎక్కువగా డైనమిక్గా ఉంటుంది. కొన్నిసార్లు వర్క్లో మిమ్మల్ని చాలా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంతమంది మిమ్మల్ని కావాలని నమ్మించేసి మీకు ఏదో ప్రలోభానికి గురి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ టైంలో కెరీర్లో ప్రెషర్ ఉంటుంది. రిప్యుటేషన్ ఇష్యూస్, మిమ్మల్ని కీర్తి ప్రదర్శనలు ఎవరో దెబ్బ కొట్టాలని ట్రై చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే రాజదర్శనం సుసల్లాహో, హై అధికారులను కలవటం, వాళ్ళకి కావాల్సినన్ని ఇవ్వటము,
వాళ్ళ ద్వారా మీరు మంచి ప్రమోషన్స్ గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడి వల్ల మాత్రం అతిగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. శుక్రుడు మీకు ఎడ్యుకేషన్ని, కొత్తగా వెహికల్స్ కొనుక్కునే అవకాశాన్ని, గృహప్రవేశాలకెళ్ళే అవకాశాన్ని, ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో, కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో మీకు చక్కగా అవకాశాలను ఇస్తూ ఉన్నారు. వీటితో పాటు ఇంటికి సంబంధించిన వ్యవహారాలతో పాటు ఆఫీస్ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యమని మీరు గమనించుకోవాలి. సో మీరు పరిహారాలు గనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి బిగినింగ్‌లో చెప్పుకునే విధంగా అన్ని విషయాలు చాలా చక్కగా బాగుంది. ఇండివిడ్యువల్‌గా మీరు ఇంకా ఏదైనా గనుక ప్రెషర్‌ని ఫేస్ చేస్తున్నా, లేదా కెరియర్‌లో మీకు అప్స్ అండ్ డౌన్స్, లేదంటే ఒత్తిడి, లేదంటే సెన్సిటివ్‌గా ఉండే టైం కాబట్టి చాలా కాషియస్‌గా గమనిస్తూ ఉండండి. పాజిటివ్‌గా ఉంటే వెరీ గుడ్. ఇన్ కేస్ ఎక్కడన్నా మీకు నెగెటివ్‌గా సెన్స్ అయ్యారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఈ టైంలో మీరు చక్కగా పాశుపత అభిషేకాలు చేపించుకోవాలి. మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఉగ్ర రూపమైన ఆంజనేయ స్వామి సంబంధించిన ఈ పాశుపత అభిషేకం చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతంగా ఉంటుంది. ఉద్యోగంలో ఎలాంటి ఒడిదుడుకులున్నా మిమ్మల్ని చక్కగా ఆదుకొని ముందుకు తీసుకుని వెళ్తుంది. వీటితో పాటు ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుంది. ఇది చక్కగా ప్రతిరోజు నిత్యం చదువుకుంటూ ఉంటే మీరు ఉన్న ఆఫీస్‌లో ఉన్న అప్స్ అండ్ డౌన్స్‌ని గమనించుకొని వాటి యొక్క ప్రభావం మీ మీద పడకుండా ముందుకెళ్ళి దూసుకొని పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ పాశుపత అభిషేకంతో పాటు విశేషంగా ధనం రావటానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకుంటూ ఉన్నా గానీ ధన ప్రవాహం వస్తుంది. మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ అంతా వస్తుంది. ఈ పండగ మీకు అష్టైశ్వర్యాలు తేవాలని చెప్పేసి, భోగభాగ్యాలు కురిపించాలి దేవుడు, కుబేరుడు స్వామి మీ ఇంట్లో తిష్ట వేసుకొని చక్కగా మీకు ధనం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.